నాకు కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే అభిమానంతో కూడిన భయం. ముందుగా ఇక్కడ సంపత్ నాయక్ అన్న, పృథ్వీరాజ్ వీళ్ళని చూసి చాలా అంటే చాలా కొంచెం ప్రేమ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ మాట్లాడిల్లు ఏది సోషల్ మీడియాని కించపరిచిన రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి, కానీ ఒక లాజిక్ మీరు మర్చిపోయారు. మరి అలాంటి వారికి మనం అధికారం కట్టబెడితే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడిల్లు. వాళ్ళు మనల్ని కించపరిచినా కూడా ఎంత మంచి పదజాలతో మనము గౌరవించినాము. మరి మనం ఎందుకు ఉండకూడదు అలాంటి పొజిషన్లో అని చెప్పేసి బాధ అనిపించింది. అంటే ఇవాళ ఒక రఘువన్న కానీ పృథ్వీరాజ్ అన్న కానీ వీళ్ళను మనం ఒక ఎమ్మెల్యేలుగా ఒక మినిస్టర్గా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రజల సమస్యను ఎంత మంచిగా పరిష్కరించుకోవచ్చు. సో కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడిన పదజాలాలు ఏవైతే ఉన్నాయో వాక్యాలు కూడా వెనక్కి తీసుకోవాలి. జియో నంబర్ 46లో మీరు జరిగినటువంటి అన్యాయం వల్ల ఈ సోషల్ మీడియానే ఈ యొక్క సమస్యని ప్రజల కాడికి తీసుకెళ్లి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మొత్తం బయటికి తీసుకొచ్చి మీకు ఓటేసే విధంగా చేశారు. కాబట్టి మీరు వాళ్ళని కించపరిచేలు, అది మీ విజ్ఞతగా వదిలిస్తున్నాను. దయచేసి ఈ వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను సభంగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సంపత్ నాయక్. నేను ఓయూజేఏసీ ప్రెసిడెంట్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. మిత్రులారా, ధర్మం కోసం తెగించి కొట్లాడడమే అది మానవ ధర్మం. ఆ మానవ ధర్మం మీ అందరి మీడియాలలో ఇవాళ ప్రింట్ మీడియా కాకుండా, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా 100 కోట్లు పెట్టలేక ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్లలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలలో కావచ్చు, ఇవాళ మీరు చేస్తున్న యుద్ధం ఇది ప్రజల తరపున యుద్ధం. ఇది ప్రజల గొంతుక తరపున యుద్ధం. ప్రజల హక్కులను కాలరాస్తున్న ఒక దురంకార ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రజల తరపున పోరాడుతున్న నిజమైన మీడియా మిత్రులందరికీ అభినందనలను తెలియజేస్తూ, మిత్రులారా, గౌరవ రేవంత్ రెడ్డి అన్న, మీరు నిన్న వీళ్ళను మాట్లాడుకుంటా తెలంగాణ భాష మాట్లాడుతున్నాం. మీరు కలం పట్టనోడు కూడా ఏమన్నారంటే వాడు విలేకరి అన్నారు. మీరు మరి నీ అవ్వ గోడల మీద పెయింట్ రాసుకున్నట్టు నువ్వు ముఖ్యమంత్రి కాలేదా అన్న? గోడల పైన పెయింట్ రాసేటోని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లు పెట్టుబడి పెట్టనోడు పాప మా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి, ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి మా గొంతుకలు వినిపించడానికి ఇవాళ కొత్త తరం, నవతరం, యువతరం రక్తం ఉడకలిచ్చింతే ఈ కొత్త యువకులు 4.5 కోట్ల గొంతుకై ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ మీకు కలం పట్టనోడు జర్నలిస్ట్ అంటావా అన్న? ఇది ఎక్కడి పద్ధతి అన్న? నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక జనసేన పార్టీగా కావచ్చు, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కావచ్చు, లేకపోతే ఒక ఉస్మానియా బిడ్డగా కావచ్చు, లేకపోతే ఒక తెలంగాణ బిడ్డగా కావచ్చు, లేకపోతే ఒక గిరిజన, ఒక లంబాడి బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక యువకునిగా నేను నిన్ను అడగదలుచుకున్నానన్న. ఇవాళ ఈ సోషల్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మస్థలం గురించి ఇవాళ మీరు మొత్తం వినే ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ మొత్తం అక్కడ పని చేయకపోతే ఇవాళ ఇదే సోషల్ మీడియా ఇవాళ దాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇవాళ ఇదే సోషల్ మీడియా బయటికి తీసుకొచ్చి 400 అత్యాచారాలు అంటున్నారు. అటువంటి నరరూప రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో మెయిన్ స్ట్రీమ్ ఎవరు తెలియదన్నా 1995 నుంచి అంటే అనేక రాజకీయ పార్టీలు, ఈవెన్ జేడీఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇవాళ ఉన్న బీజేపీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ప్రతి ఒక్కరు తనకు అండదండగా ఉన్నా కానీ, మీడియా మిత్రులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మిత్రులు అండగా ఉన్నా కానీ ఈ సోషల్ మీడియా బయటికి తీసుకొచ్చిందన్న. మీరు అది గుర్తుపెట్టుకోండి అన్న. ఢిల్లీలో, ఈ దేశానికి ఢిల్లీ ఒక గుండెకాయ లాంటిది. ఆ ఢిల్లీలో నిర్భయ కేసు అయితే ఆ నిర్భయ కేసును కూడా ఇవాళ బయట పెట్టింది ఇదే సోషల్ మీడియా వారియర్స్ అన్న. అంతేనా? కల్కట్టాలో ఒక హాస్పిటల్లో ఒక ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి పైన అత్యాచారం చేసి ఆ ప్రభుత్వం అక్కడ వెన్నుదన్ను ఉంటే ఆ ప్రభుత్వం యొక్క మెడలు వంచింది ఈ సోషల్ మీడియా. అంతెందుకన్నా గత ప్రభుత్వంలో మీకు మీ ఇంటి తలుపు బద్దలు కొట్టి బయటకు వచ్చినప్పుడు మాట్లాడింది ఈ సోషల్ మీడియా వేదికనే. అంతెందుకన్నా మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అదే ఓయూ బిడ్డగా తిరుపతి అన్న నన్ను పిలిపించుకొని కృష్ణారెడ్డి అన్నతో ఉంటే నేను మీకు ప్రచారం చేసిందన్న. నా పేరు సంపత్ నాయక్. మనం ఫామ్ హౌస్లో నన్ను పెట్టి కొడంగల్, ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మం గల ఒక నవ యువకుడు, నూనూగు మీసాలున్న
45 ఏళ్ల యువకుడు అనుకొని నీ గురించి 2018 ఎలక్షన్ జరిగితే నేను జనసేనలో ఉన్నా కానీ మీలాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రావాలనుకొని మీ గురించి నేను కష్టపడ్డాను. ఇగో ఇది కృష్ణారెడ్డి నెంబర్ అన్న, ఇది కృష్ణారెడ్డి అన్న దయచేసి మీడియా మిత్రులు దీన్ని జూమ్ చేసుకోండి. కృష్ణారెడ్డి గారి నెంబర్ ఇది. నేను ఒక ఓయూ బిడ్డగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను ఎంతో కొట్లాడితే మీరు నన్ను ప్రేమతో పిలిపించుకొని అక్కడ ప్రచారం చేపించిండ్రు, నన్ను అక్కడ ప్రచారం చేపించిండ్రు. ఇది కృష్ణారెడ్డి అన్నకు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఒక పేద బిడ్డకు అన్యాయం జరుగుతుంది, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పి మీకు నేను ఎన్నోసార్లు కాల్ చేస్తే కృష్ణారెడ్డి అన్నకు కనీసం కాలు కూడా లేపలే. నేను ఇవన్నీ లాల్ బాడే లంబేతురా ఘర్ మీద ఎక్కువ ఒట్టి బుర్ర బేల్ బాటని హెప్పీ కటింగ్ మాటలు మాట్లాడతలేనన్న నేను. ఇది నిజం, ఇది నిజం. మీరు వస్తే తెలంగాణ ప్రజలకు, యువకులకు, ఆడబిడ్డలకు, ఆడపడుచులకు ఎంతో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. అరే నాలాంటోడే కాల్ చేస్తే మీరు లేపకపోతే ఎందుకన్నా ఈ ప్రభుత్వం? చిట్ట చివరిగా ఆఖరికి నిన్ను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి దొంగతనంగా నిన్ను తీసుకొని వచ్చి బండ్ల పైన ఓయూ బిడ్డలు తీసుకొని వచ్చిందంటే ఇదే సోషల్ మీడియా ఉందన్న. దయచేసి మీరు మీ మూలాలను మర్చిపోకండి అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలి నాడు అనుకుంటే మీ పాటలు బాగున్నాయి అన్న, మీ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఎందుకన్నా మీరు ఇది సర్పంచ్ ఎలక్షన్స్ పోతలేరు? ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లకు పోతలేరు? దాని తర్వాత కార్పొరేట్ ఎన్నికలు ఎందుకన్నా? నిజంగా నేను ఒక గిరిజన బిడ్డగా ఇక్కడ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బిడ్డ బీసీ బిడ్డలు ఉన్నారు కాబట్టి ఓసీ బిడ్డలు అందరూ నా మిత్రులే. జీవో 29 అని తీసుకొచ్చి ఎవరి గొంతు పైన అన్నా, మా గొంతు పైన నువ్వు కత్తి ఎట్లా పెట్టినావన్నా, మా బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు ఎక్కడికి పోయినా అన్నా. నేను ఎప్పుడు మాట్లాడలే, చాలా సందర్భంలో మాట్లాడదాం 2 సంవత్సరాలు ఫస్ట్ ఈ గవర్నమెంట్కు కొంచెం సమయం ఇద్దామని జనసేన తరపు నుంచి నేను ఎప్పుడు మాట్లాడలే అన్న, నేను ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడాలన్నా. వచ్చుడుతోనే ప్రగతి గోడలు బద్దలు కొట్టినావు. జస్ పేదోనికి, బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు, అణచబట్టిన వర్గాలకు, లేకపోతే కింది స్థాయి వర్గాలకు అనుకుంటూ చెప్పి కంచెలు తీసినావు. ఒక్కొక్క అప్లికేషన్ తీసుకున్నావు, లక్షల అప్లికేషన్ తీసుకొచ్చినావు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ గురించి కొట్లాడిన ఒక బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ లక్షల అప్లికేషన్లు ఎన్ని సక్రమమైనవి అది చెప్పగలుగుతారా? కాబట్టి మిగతా అన్ని ప్రశ్నించే గొంతుకగా కావచ్చు, లేకపోతే అణచబడ్డ గొంతుకలకు ఒక బలమిచ్చే గొంతుగా కావచ్చు, లేకపోతే ఓయూ గొంతుగా కావచ్చు, లేకపోతే ఒక లంబాడి గిరిజన గొంతుగా కావచ్చు, ఈ తెలంగాణ బిడ్డ గొంతుగా కావచ్చు, మేము మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. ఈ బిడ్డల పక్షాన పిరంగి తూటాలకు దాన్ని ఎదురొడ్డుతాం మేము. అప్పుడు కేసీఆర్ గద్దముక్కు లాంటోడు ఏం చేసిండంటే విద్యార్థులను మర్చిపోయిండు. ఏంది రైతులకు ఖమ్మంలో బేడీలు వేసిండు కదా, తీసుకొచ్చి కూర్చోబెడితే ఫామ్ హౌస్లో పన్నాడు. అతని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా లగచర్ల విషయంలో రైతులకు బేడీలేసి తీవ్రవాదుల వల్ల తీసుకుపోయినరు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని ప్రతి క్షణాన నేను మిమ్మల్ని డేగ కళ్ళతోని చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్కి, అదేవిధంగా అసలైన మీడియా అంటే మీరే. ఇవాళ లప్పతట్ల వాని ఛానల్ ఎవడు చూస్తలేడు, మొబైల్ అన్ని చూస్తా అంటే ఇవాళ ఫేస్బుక్ విస్తృతంగా పోరాడదాం. ఏం చేస్తాడు భయ్? ప్రాణాలు తీస్తాడా? ఎంతమంది ప్రాణాలు తీస్తాడు? తెలంగాణ అంటేనే నీతి, నిజాయితీ, ధర్మం. అణచబడ్డానికి ఇక్కడ ఎవడు మేము గులాంగిరి చేయం. ఆకలి బాధలు చావులైన ముద్దాడతాం. కానీ నువ్వు అణచం చేస్తావంటే నీకు ఎంత దమ్ముంటే వీళ్ళపైన పిరంగి తూటాలు వేస్తావు, చూద్దాం. కాబట్టి మీడియా మిత్రులందరికీ మీరు ఇంత గొప్ప మంచిది, అందరం ఏం కావాలంటే ఏకం కావాలి. ఈ తెలంగాణ రక్తంలోనే ఉంది కాబట్టి డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ గొంతుగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను మీ సంపద నాయకుని మిత్రులా. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు బుక్యా కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది 2 ఆయుధాలతో. ఒకటి ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లతో, అదేవిధంగా నిరుద్యోగులతో. ఈ ఇద్దరితోనే భయపడుతుందనేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి నిదర్శనం నిన్న మీ మీద చేసిన వ్యాఖ్యలు ఒకటైతే, నిరుద్యోగుల గురించి భయపడుతున్నాడు అన్నది ఇంకో దానికి సాక్ష్యం ఏంటంటే, మేము రేపు యాదగిరి గుట్ట నుంచి మన విద్యా కమిషన్ దాకా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఎప్పుడో దాదాపు 17వ తారీఖు నుంచి మేము
పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీకు మేము పర్మిషన్ ఇవ్వలేము, మాకు ఇంటెలిజెన్స్ ప్రకారం చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ కూడా ఇప్పుడే నాకు తెలిసింది పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసిందన్న. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటాం, మా బీడీ అభ్యర్థుల సమస్యలను తెలియజేస్తాం. ఓన్లీ మెమరాండం ఇవ్వడానికి ఒక 5 రోజులు పాదయాత్ర పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది విషయాన్ని కూడా మాకు తెలియని పరిస్థితి ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులతో కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళతో కానీ ఎంత భయపడుతుందనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము 5 రోజులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకున్నాం, మాకు న్యాయం చేయండి, డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వండి. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మాట్లాడింది ప్రకారం 22,000 డిఎస్సి పోస్టులు మేము ప్రమోషన్ ఇచ్చినామని మాట్లాడారు. దానితో పాటు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సింది ఇంకో 10,000. ఈ మొత్తం కలిపి 32,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో పీఈటీకి సంబంధించిన పోస్టులు, మిగతా పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. అవి మొత్తం కలిపి 35,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. 70% మీరు ప్రమోషన్ ఇస్తా ఉన్నారు, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తా ఉన్నారు. కానీ అది తప్పించండి, ఆ జీవోలను మార్చండి. మేము సుప్రీంకోర్టు తీర్పు వల్ల, మేము 2011 తీర్పు వల్ల మేము అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక 2 మోటోతో మేము పాదయాత్ర కార్యక్రమాలు పెట్టుకుంటా ఉంటే ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇదే విధంగా పర్మిషన్ ఇవ్వకపోతే రేపటి రోజున మేము నిరుద్యోగులం అందరం ఏకమై మీ ఇండ్లను ముట్టడి చేసి మీకు ఆ గద్దె దింపుతామనేసి విషయం కూడా ఈ ప్రభుత్వానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 6 లక్షల మంది మేము డిఎస్సి ఆస్పిరెంట్ ఉన్నాం. ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 50 లక్షల ఓట్లు మాయే ఉన్నాయి. మిమ్మల్ని ఓడగొట్టడంలో ముఖ్య పాత్ర మా డిఎస్సి అభ్యర్థులు అన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు వెంటనే మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన పరిస్థితి మీకు వచ్చిందంటే మీ ఏ స్థాయి మీ దిగజారారు అన్న విషయాన్ని కూడా మీరు హెచ్చరించుకుంటూ మీరు హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు నడవాలనేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ సీఎం రేవంత్ రెడ్డిని నాకు నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఎవరో మాట్లాడుకుంటున్నారు రేవంత్ తెలంగాణ బిడ్డే అని చెప్పని. నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు, కానీ ఆయన గుండె నిండా మొత్తం ఆంధ్రోలకు బానిసత్వం చేసే లక్షణాలు ఉన్నాయి పక్కా. నేను ఇప్పటి నుంచి ఆయన తెలంగాణ బిడ్డ అని అనదలుచుకోలే. పులి బిడ్డ కాదు, కానీ ఆంధ్రోలను చూస్తే ఎలకల్ లెక్క అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి చూసినావు కదా, అందరు ఆవేశాలు ఎట్లా ఉన్నాయో ఎవరెవరు, కానీ ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుపట్టే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సింది ఏంటంటే, ఆయనకు నిజంగా 3 పూటలు బువ్వ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే రాత్రి పోయినాక ఇంటికాడ ఎక్కడన్నా నీకు గనిమట్ల మనోళ్ళు ఎవరైనా సోపతో నీకు చూపిస్తే, ఈ వీడియో చూపిస్తే, ఒకవేళ వీళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే, ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే, రఘు లేకుండా ఉండే కావచ్చు, సీను లేకుండా ఉండే కావచ్చు, మైపాల్ లేకుండా కావచ్చు, వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే ఇవాళ నువ్వు ఏడుంటుంటివో ఒక్కసారి ఆలోచన చెయ్యి. మా బోటలో అందరము కేసీఆర్ మీద కొట్లాడకుంటే నువ్వు ఏడుంటుంటివి. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. అయితే చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి, లేకపోతే తిహార్ జైల్లోనే ఉంటుంటివి. నువ్వు ఇవాళ నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, ఆడు ఉంటుంటివి. అది జర్ర మర్చిపోకు. కొద్దిరన్నా నీకు నియత ఉండాలి. నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు, ఏ మాట మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు. నువ్వు పెయింటింగ్ వేసుకుంటున్నావు, నువ్వు యాడికి పోయినావు అని. అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా. రేపు పొద్దుగాల నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా, నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు. అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావని అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు. ఇలా ప్రతి ఒక్కరూ ఆవేదనతోని నువ్వేంటంటే అందరినీ గుండె గాయం చేసినావు. ఉట్టిగేదో నెత్తి మీద ముట్టకాయ కొట్టలేను. చాలా మందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే వీళ్ళకైతే ఎంట్రీ లేదని చెప్పారు కదా, ఇప్పుడు అసలు ఎంట్రీ లేదని. కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవన్నీ నీకు ఎక్కడో బాగా ఏంటంటే వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టున్నావు. కానీ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోజారా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈడ జైలు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే 369 మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నేసి తిరుగుతున్నావు కదా, ప్రదక్షిణ కొడుతున్నావు కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, అగో ఆయన కాల్పులకు చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో కాలు మీద కాలు వేసుకొని చెప్పినావు కదా,
నువ్వు లెక్క పెడుతున్నావు కదా, చెంప మీదకెళ్ళి కొడతా అంటే అటువంటి సంస్కృతికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్ కావచ్చు, అన్నల అనవర్తలు కావచ్చు, జంగల్లో పోయి మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థల మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రాజకీయంగా పర్మనెంట్ గా భూస్థాపితం కాబోతున్నావు. మైపాల్ చెప్పిండు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పని. నీకేమున్నదో లోపల మాకు అర్థమైతలేదు. మరి నీకేమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా, బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వం పోతుందేమో అని చెప్పి నీకేమైనా భయం ఉండొచ్చు. కానీ సోయికి రా, నువ్వు నాయకత్వం పోతున్నది అన్నప్పుడు ఎటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి, ఎటువంటి సమస్యల మీద, లేకపోతే పొద్దున్న లేస్తే ఎంబడబడుతున్నారు కదా భూములు జాగాలని చెప్పని, ఒక గవాటి మీద వాటిని ఏమైనా చేస్తావా? తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా? లేకుంటే రోడ్ సైడ్ రోమియోల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా చెప్పలే. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అటువంటి వాడు ఖతం అయిపోయిండు. ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయినరు. నేను వార్నింగ్ కిందగా చెప్తలే, నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడో దగ్గర తల తిరిగిన వాళ్ళు. ఉద్యమం అప్పుడు కూడా చెప్పినాం, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం మూగపోయిందా, ఇనొస్తలేదా అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ అతనే కనుక మానవ బాంబు అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుండో అని చెప్పి నేను హెచ్చరించిన. అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలకులందరికీ చెప్తున్నాం, పాలకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు అక్షరాలు రావు, ఏం తెలియదు వాళ్ళకు, ఆయిల్ లేవు రావు అని చెప్పని మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ. ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు. ఇక్కడ అందరూ పిహెచ్డీలు చేసిన ఉన్నారు, ఐఐటీలలో చదివిన వాళ్ళు ఉన్నారు, నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్న అందరు ఉన్నారు. వాళ్ళ లోపట గుండెలా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు మడుగులు ఒక్కొద్దు. మీరు వాళ్ళ దగ్గర జీతాల లెక్క పైసలు తీసుకోవద్దు. జనంను నమ్ముకొని ఒక 6 నెలల సంవత్సరం కష్టమవుతుంది. జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు. రఘుని ఎట్లా కాపాడుకున్నారో మిమ్మల్ని కూడా కాపాడుకుంటారు. తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది. ఆంధ్ర మీడియాలను మొత్తం బొంద పెడదాం, వాళ్ళని కంప్లీట్ గా బొంద పెడదాం. వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ ఇసుమంతా కూడా భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింది దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండ్ల కాడ కూర్చుంటే జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెవుల పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వినబడుతున్నచ్చు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త. మీరు ఏ పార్టీ అని కాదు, రేపు సర్పంచ్లు కావచ్చు క్షేత్రస్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరి ఛానల్ తయారు చేయాలి. కింది నుంచి అటువంటిది కనుక వస్తే మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈ రాజ్యాన్ని ఓటుతోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కడుపు గాలి ఉన్నారు, ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మీరందరూ ఆల్ సోషల్ మీడియాకి చెప్తున్నా, మీ అందరికీ దయచేసి చెప్తున్నా, పార్టీల చుట్టూ పోకండి, కేవలం ప్రజలు నమ్ముకోండి, ప్రజా సమస్యలను నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీంతో కూర్చో. నువ్వు అంత పెద్ద దార్కారి కాదు, అంత పెద్ద పైల్వాను కావు. నువ్వు వస్తే కింద పట్టుకొని ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు. ఈ బలుగుతుంది బిడ్డ. నువ్వు దౌడా, నువ్వు చెయ్యంటూ నువ్వు చెయ్యి పెట్టి చెంపబలుతా అంటున్నావు కదా, వంగబెట్టి గుద్దుతారు. లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు కదా, అక్కడిక్కడ మాట్లాడుతుంటారని. అది ఆ విద్య పెద్ద కొత్త కాదు, కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు యూనిటీగా ఉండండి. ఒక్క సమస్య ఎట్లయితే వచ్చిందో రేపు ఏది జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ ఇదికి రాండ్రి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను, ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బొంద పెడదాం. వాడు ఇవాళ ఒక పార్టీలు ఉంటాడు, కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఛానల్, బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీలో ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. కేవలం ఈ ఛానల్లే ప్రజల సమస్యలకు వెంబడినటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. దాదాపు గతంలో గొట్టాలు ట్యూబులు అన్నప్పుడే క్షమాపణ చెప్పలే. అందరం అనుకున్నాం చెప్తారేమో, గొట్టాలు ట్యూబులు అని అన్నప్పుడు బట్టలిప్పి కొడతాం అని మాట్లాడినప్పుడు
కొంచెం ఏమన్నా సంజాయిషి కలిగి మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ అంతకు దిగజారిపోయి మాట్లాడిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ మాటలను మనం అందరం ఖండించి ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకున్నాం. నాకు తెలిసి అక్కడి దాకా పోయిందేమో అని నేను అనుకుంటున్నా. బయట మనం సరౌండింగ్స్ చూసినట్లయితే అందరూ పోలీసులు ఉన్నారు, ఎందుకున్నారో నాకు తెలియదు. మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నందుకు వచ్చిరా లేకపోతే ఇంకో కార్యక్రమానికి వచ్చిరా నాకైతే తెలియదు. దాదాపు ఏంటంటే వీళ్ళు రానోళ్ళు జర్నలిస్టులు అవుతాండ్రు, వాళ్ళు రానోళ్ళు పేరు వెనక అది పెట్టుకొని జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని కూర్చుంటున్నారని మాట్లాడిరు కదా రేవంత్ రెడ్డి. నేను చెప్తా, పుట్టంగానే ఎవరు పేరు పెట్టుకోరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్నాం, జర్నలిస్ట్ అయిన తర్వాతనే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటాం. అంతే కదా, అంతే కదా అన్నలు, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? రైట్. మొత్తం మీద దావోసు పెట్టుబడులు పోయినప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడనీకి రాకపోతే కూడా అది మనం చూపెట్టినాము. సరే ఏదో అయింది, మాట్లాడిరు, సరే మన మంచి కోసమే మాట్లాడిరు అని చెప్పేసి అప్పుడేమన్నా అన్నామా? నిజంగా చాలా ఘోరం దారుణం ఈ భాష. చెంప కొట్టాలి, చెంప మీద లాగి పెట్టి కొట్టాలి. ఆడ కూర్చున్న కాళ్ళు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ ఇష్టం. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే సార్ గారికి ఏం బాధ అయిందో నాకైతే తెలియదు. కాకపోతే రెండు అంశాలు ఉంటాయి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడానికి. ఇప్పుడు మరి అన్నగారు కూడా వేసుకున్నారు. ఇప్పుడు మీరు కాళ్ళ మీద కాలేసుకుంటే నాకు కోపం వస్తుందా? ఎందుకు కోపం రావాలి? కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే కోపం ఎందుకు రావాలనో అర్థం కాలేదు. కాకపోతే అక్కడ చాలా మంది జర్నలిస్టులు కూర్చున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు చూస్తుండ్రో చూస్తలేరో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ వల్ల ప్రజల సమస్యలు అక్కడి దాకా పోతున్నాయి. ఆ పోవడం వల్లనే వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఈ వ్యతిరేకత పెరగడం వల్ల నా సీటు ఉంటుందో పోతుందో అనే బాధలో ఆయన ఉన్నారనేది ఒకటి అర్థమవుతా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఒక సభలో 40 నిమిషాల స్పీచ్లో 45 సార్లు కేసీఆర్ పేరు పలికిండ్రు అని ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ మధ్యకాలంలో. అది ఇండైరెక్ట్ గా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే సీటు కోసం వాళ్ళ కొట్లాడ పెరిగిపోతా ఉన్నది, ఆశావహుల స్థాయి పెరిగిపోతా ఉన్నది, సంఖ్య పెరిగిపోతా ఉన్నదన్న నేపథ్యంలో అన్న బంజయ్ అంటాడు. జర నాకు తత్త పోతుంది. ఒకటే ముచ్చట చెప్తా. అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్పుకున్నారో, ఇయ్యాల కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవం ఇస్తలేరు అన్న నేపథ్యంలో ఆ ప్రెస్టేషన్ లో ఏమో మరి జర్నలిస్టులను తీసుకొని జర్నలిస్టుల మీద రుద్దే ప్రయత్నం చేసిండ్రేమో అని నేను అనుకుంటున్నా. నిజంగా ఈ భాషకు ఈ రకమైన భాషను పెంచి పోషించడం కరెక్ట్ కాదు. జర్నలిస్టులైనా ఎవరైనా ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను ముందడి తీసుకొని పోవాలి. ప్రజల సమస్యల మీద కొట్లాడాలి. ప్రతిపక్షం రోల్ అయిండు ప్రజల తరపున కొట్లాడుతున్న జర్నలిస్టుల రోల్ ఒకటే రకంగా ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పేర్లు తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ జర్నలిస్టులు అనే ముద్రలు వేస్తూ ఉన్నారు. అది వేయకపోవడం బెటర్. ఎందుకంటే ఒకటే రోల్, ప్రజలకు న్యాయం జరగాలనేదే పోరాటం. కాబట్టి ఈ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నోళ్ళు ఆనాడు జర్నలిస్టులు అయినరు కానీ ఈనాడు జర్నలిస్టులు కారు వాళ్ళు అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే అదే సోషల్ మీడియా వేదికగా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఇలా అదే సోషల్ మీడియాగా పనిచేస్తున్నా, అదే సోషల్ మీడియాగా వేదికగా పనిచేస్తున్నా. ఇలా అసలు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కారు. నేను ఒక ముచ్చట చెప్తా. ఏదైతే హైడ్రాతోని ఇండ్లు ఊలగొట్టి పేదల బతుకులు ఛిద్రం చేస్తుండ్రు అని అన్నప్పుడు వార్త రాయనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో. రైతు భరోసా గురించి ప్రశ్నించనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో. లేకపోతే ఇంకో అంశం ఏదైతే ప్రజా సమస్య మీద ప్రశ్నించనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో. ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు గారు అనేది నా అభిప్రాయం. ఒకసారి జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.